నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. బక్రీద్ పర్వదిన సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. మానవుల్లో త్యాగరీతిని వ్యాపించి చేయడమే బక్రీద్ పండుగ ఉద్దేశమని వివరణ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారు. జూన్ 19న డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న పవన్ కళ్యాణ్. విజయవాడ బందర్ రోడ్లో మురుగునీరు రోడ్డుపై నిలిచి ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నారాయణ. దీనిపై విజయవాడ నగర కమిషనర్ పై ప్రశ్నల వర్షం కురిపించిన నారాయణ. వర్షపు నీటి నిల్వలు రోడ్లపైన నిలవకుండా ఉండేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశం. బక్రీద్ పర్వదినం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. మానవుల్లో త్యాగరతిని వ్యాపించి చేయడమే బక్రీద్ పండుగ ఉద్దేశమని వివరించారు. మానవులు స్వార్థం, రాగద్వేషాలను వదిలిపెట్టాలని, త్యాగ రుణం పెంపొందించుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు. బక్రీద్ సందర్భంగా పేదలకు ఆహారం వితరణ చేస్తారని వెల్లడించారు. త్యాగ గుణాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమైక్యత, సమానత్వాన్ని సాధిద్దామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారైంది. జూన్ 19న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జైకేతనం ఎగురవేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా నియమితులైన సంగతి తెలిసిందే. ఆయనకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు కేటాయించారు. కాగా పవన్ కళ్యాణ్ పదవి బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారైంది. జూన్ 19న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జైకేతనం ఎగురవేశారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70,279 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి 164 స్థానాలు రాగా వైసీపీకి 11 స్థానాలు దక్కాయి. ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా 24 మంది ప్రమాణం చేశారు. మంత్రులు ఒక్కొక్కరిగా బాధ్యతలు చేపడుతున్నారు. విజయవాడ బందర్ రోడ్ లో డ్రైనేజ్ బ్లాక్ అయి మురుగునీరు రోడ్లపై నిలిచి ఉండటంపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విజయవాడ నగర కమిషనర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. వర్షపు నీటి నిల్వలు రోడ్లపైన నిలవకుండా ఉండేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆంధ్ర రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పదవి బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో సచివాలయంలో విధులు ముగించుకొని విజయవాడలోని బందర్ రోడ్, ఇంద్ర రోడ్ల మీదుగా వెళ్తున్న మంత్రి నారాయణకు ఆ ప్రాంతంలో రోడ్లపై మురికి నీరు నిలిచి ఉండటం గమనించి వెంటనే కాన్వాయ్ని ఆపించారు. ఆయనే స్వయంగా వెళ్లి ఎక్కడ నీరు నిలిచిందో గమనించారు. తన వెంట ఉన్న విజయవాడ నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎందుకు ఇక్కడ ఇలా నీరు నిలిచి ఉందని ప్రశ్నించారు. కమిషనరే స్వయంగా గడ్డపార తీసుకుని కాలువలో చెక్ చేసి మంత్రి నారాయణకు సమస్యను వివరించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద వర్షం వల్ల నిండి ఉన్న రోడ్లను పరిశీలించారు. వర్షపు నీటి నిల్వలు రోడ్డుపైన నిలవకుండా ఉండేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశించారు. ఆయన వెంట నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఉన్నారు. Bandar canal work water. Now this container has to come in that. After problem is this is still high. This point gets కింద వెళ్తేనే ఇక్కడ నుంచి వాటర్ సరిగ్గా రావాలి.
గత ప్రభుత్వ హయాంలో విశాఖలోని ఋషికొండపై తవ్వకాలు చేపట్టి నిర్మించిన రాజభవనం విజువల్స్ ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. లోపల కనిపించిన దృశ్యాలు వారిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ ఎక్కడ చూసినా ఈ ప్యాలెస్ కు చెందిన వీడియోలు, ఫోటోలు దర్శనమిస్తున్నాయి. గతంలో ఎవరిని ఆ భవనం వద్దకు అనుమతించకపోగా ఇప్పుడు ప్రభుత్వం మారిన నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధి గంటా శ్రీనివాసరావు మీడియాతో కలిసి ఋషికొండ ప్యాలెస్ లో అడుగుపెట్టారు. లోపల కనిపించిన దృశ్యాలు వారిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇప్పుడు యూట్యూబ్లోనూ సోషల్ మీడియాలోనూ ఎక్కడ చూసినా ఈ ప్యాలెస్ కు చెందిన వీడియోలు, ఫోటోలు దర్శనమిస్తున్నాయి. ఖరీదైన ఫ్లోరింగ్, వియత్నాం గ్రానైట్ స్టోన్, ఇటలీ మార్బుల్స్, విలాసవంతమైన షాండ్లియర్ లైటింగ్, లక్షల విలువ చేసే బాత్టబ్లు, ఓ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ సైజులో ఉన్న బాత్రూంలు, డిజైనర్ ఫ్యాన్లు, ఏసీలు, డైనింగ్ హాల్, ఓపెన్ కిచెన్, విశాలమైన కాన్ఫరెన్స్ హాల్తో ఈ ప్యాలెస్ ఔరా అనిపిస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ కంటే బాత్రూమ్ పెద్దదిగా ఉందంటే ఏ రేంజ్లో దీన్ని నిర్మించారో అర్థం చేసుకోవచ్చు. 500 కోట్లతో నిర్మించారంటూ గతంలో వార్తలు వచ్చినా ఇప్పుడు ఆ భవనం అడుగడుగునా ఉట్టిపడుతున్న లగ్జరీని చూస్తే భారీగానే ఖర్చు పెట్టారని తెలుస్తుంది. బీచ్కి ఎదురుగా ఉన్న ఈ భవన సముదాయంలో ఇందులో మొత్తం 7 బ్లాకులున్నాయి. ప్రతి బ్లాక్ ముందు అందంగా తీర్చిదిద్దిన గార్డెన్ దర్శనమిస్తున్నాయి. టీడీపీ నేతల చొరవతో ఋషికొండ భవనం లోపల ఏముందన్నది వెలుగులోకి వచ్చింది. విశాఖను రాజధానిగా చేసుకుని అప్పటి సీఎం జగన్ ఈ ప్యాలెస్ నుంచి మంత్రి జోగి రమేష్ ఇంటిపై కొందరు యువకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఫెర్రీ నుంచి రింగ్ రోడ్ కూడలికి వెళ్లే మార్గంలో మాజీ మంత్రి నూతన గృహం ఉంది. అయితే ఆదివారం మధ్యాహ్నం ఆ రహదారిలో కొందరు యువకులు కారులో వచ్చి ఆయన ఇంటిపై రాళ్లు రువ్వారు. ఇది గమనించిన పోలీస్ సిబ్బంది ఒకరును వారి అడ్డుకున్నారు. కాసేపటికి స్థానికులు రావడంతో యువకులు కారులో పారిపోయారు. ఘటన జరిగిన సమయంలో ఆ నివాసంలో ఎవరూ లేరు. అయితే జోగి రమేష్ ఇంటి వద్ద ఇనుప కంచె ఏర్పాటు చేసి సిబ్బందికి విధులు కేటాయించామని ఇబ్రహీంపట్నం సీఐ తెలిపారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.
నూతన సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి పర్యటనగా నేడు పోలవరంలో పర్యటిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులకు మళ్లీ పరుగులు తీయించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో చంద్రబాబు పోలవరానికి వెళ్లారు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ప్రతి సోమవారం నాడు పోలవరం పర్యటన గాని, పోలవరంకు సంబంధించి సమీక్ష గాని జరిగేవి. ఇప్పుడు కూడా అదే ఆనవాయితీ కొనసాగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. నేడు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు పోలవరం చేరుకున్నారు. ప్రాజెక్టులోని అన్ని విభాగాలను పరిశీలించి పోలవరం ప్రాజెక్టు అధికారులు, జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను మళ్లీ పరుగులు తీయించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. పరిపాలన కోరింది, ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది. ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో కొందరు ఉన్నతాధికారులకు స్థానచలనం కలుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో టీటీడీ ఈవోగా వ్యవహరించిన ధర్మారెడ్డిని కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. దాంతో ఆయన సెలవుపై వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో టీటీడీ నూతన ఈవోగా ఐఏఎస్ అధికారి జె శ్యామలరావును నియమించారు. శ్యామలరావు టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టారు. సాంప్రదాయం ప్రకారం ఆయన మొదట వారాహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీ సమేతంగా వచ్చిన శ్యామలరావుకు టీటీడీ వర్గాలు స్వాగతం పలికాయి. మాజీ ఈవో ధర్మారెడ్డి శ్యామలరావుకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా శ్యామలరావు మాట్లాడుతూ, ఎంతో పవిత్రతతో కూడిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో పదవిని అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. ఈ పదవిని చేపట్టే అవకాశం తనకు రావటం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తిరుమల వచ్చే భక్తులు ఎలాంటి సమస్యలు లేకుండా స్వామివారిని దర్శించుకొని తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు కల్పించడంపై దృష్టి సారిస్తామని శ్యామలరావు తెలిపారు. ఈవోగా బాధ్యతాయుతంగా, పారదర్శకంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ పనికి బాధ్యతాయుతంగా ఉంటానన్నారు. ఇలాంటి దేవాలయానికి, ఇంత పవిత్రమైన దేవాలయానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, ఇలాంటి దేవాలయాన్ని మేనేజ్ చేస్తున్న టీటీడీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రావడం అనేది నా అదృష్టం కింద భావిస్తున్నాను. నేను డ్యూటీ ఈజ్ డివైన్ అని భావిస్తాను. అలాగే ఇక్కడ ఈవోగా పనిచేసే అవకాశం దేవుడి ఆశీస్సులు ఉంటే కానీ రాదు. ఆ దేవుడి ఆశీస్సులతో, అలాగే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకం ఉంచి ఈ టీటీడీకి ఈవోగా ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ దేవాలయానికి సంబంధించిన, అలాగే ఈ దేవాలయానికి అనుబంధంగా ఉన్న చాలా దేవాలయాలు, టీటీడీ కింద ఉన్న దేవాలయాలు అన్నిటిలోని కూడా అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా స్ట్రీమ్లైన్ చేసి భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు ఉండేలాగా చూసుకుంటాము. అలాగే ఏ పని చేసినా అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఉండేలాగా నగరోత్సవంలో శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి వార్ల భక్తులకు కన్నుల పండుగగా దర్శనమిచ్చారు. వర్షం సైతం లెక్క చేయకుండా స్వామివారిని దర్శించుకుని భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో చతుర్థ వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం సాయంత్రం స్వామివారి నగరోత్సవం జరిగింది. శ్రీ విజయదుర్గ సమేతంగా రామలింగేశ్వర స్వామి వారు, సువర్చల సమేతంగా ఆంజనేయ స్వామి వారు నగరోత్సవంలో భక్తులకు కన్నుల పండుగ చేశారు. ప్రత్యేకంగా పూలతో, విద్యుత్ దీపాలతో అలంకరించిన వాహనంపై ఆశీసులైన స్వామివారిని మహిళా భక్తులు కోలాట ప్రదర్శనతో స్వామివారిని కీర్తిస్తూ అంగరంగ వైభవంగా నగరోత్సవం జరిగింది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆనంద పరవశం చెందారు. ఆలయ ప్రధాన అర్చకులు చింతలపాటి సుబ్రహ్మణ్య శాస్త్రి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
విజయవాడ నగరంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో గంటసేపు కురిసిన వర్షానికి నగరంలోని రహదారులు చెరువుల్లా మారాయి. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఆదివారం కోస్తా జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. కాకినాడ రూరల్లో 83, ఏలూరు జిల్లా నిడమరులో 80, విజయనగరంలో 70, అల్లూరు జిల్లా కూనవరంలో 48.5, తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో 48.5, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 47.5, కృష్ణా జిల్లా పమిడిముక్కల్లో 31.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సోమవారం అల్లూరు జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బక్రీద్ పర్వదిన సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. మానవుల్లో త్యాగరీతిని వ్యాపించి చేయడమే బక్రీద్ పండుగ ఉద్దేశమని వివరణ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారు. జూన్ 19న డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న పవన్ కళ్యాణ్. విజయవాడ బందర్ రోడ్లో మురుగునీరు రోడ్డుపై నిలిచి ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నారాయణ. దీనిపై విజయవాడ నగర కమిషనర్పై ప్రశ్నల వర్షం కురిపించిన నారాయణ. వర్షపు నీటి నిల్వలు రోడ్లపైన నిలవకుండా ఉండేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.